there's an inspection going on in a school. So అందరు స్కూల్స్లో చదివేశారు కదండి, ఎవ్రీవన్ చదవలేదా? సో నార్మల్గా స్కూల్ ఇన్స్పెక్షన్ అవుతున్నప్పుడు సో హెడ్ మాస్టర్ వచ్చి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? రేపు ఇన్స్పెక్షన్ ఉంది, జాగ్రత్తగా ఉండండి, ఏదైనా ప్రిపేర్ అవ్వండి, ఇన్స్పెక్షన్ ఎవరైనా వస్తారో మైట్ బి దే ఆస్క్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో టు బి అందరికీ ఒకటేలాగా చెప్పాలని చెప్పేసి అని ఏదో ఒక యానిమల్ గురించి మీరు తెలుసుకోండి అని చెప్పారనమాట. సో ఎవ్రీవన్ అందరూ ఒక యానిమల్ గురించి నేర్చుకునండి, ఏమడిగినా కూడా మీరు ఆ యానిమల్ గురించి చెప్పొచ్చు అడిగిదని చెప్తే. సో ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈరోజు ఎక్కడికి వెళ్ళి వచ్చారు పొద్దున్న అని అడిగితే హనుమాన్ లాంటి ఒక మంచి బాలుడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే గుడికి వెళ్ళాను సార్ అని చెప్పారంట. ఓకే, ఏ గుడికి అంటే కృష్ణుడి గుడికి. అంటే ఓ కృష్ణుడి గుడికి వెళ్ళావా, కొంచెం ఆ గుడి గురించి చెప్పవా అంటే ఆ గుడి చాలా బాగుంది, పందులు గారు బాగున్నారు. ఆ గుడి నుంచి దూరంగా చూస్తే ఒక దున్నపోతుంది, ఆ దున్నపోతుకి ఒక తలకాయ ఉంది, 4 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఇవి చెప్తారంట. ఓకే సర్లే అని చెప్పేసి ఇంకో స్టూడెంట్ అడిగితే, బాబు నిన్న మీరు స్కూల్కి వచ్చారంటే స్కూల్కి వచ్చాం సార్ అంటే ఎలా వచ్చావు స్కూల్కి అంటే మా డాడీ దింపారంటే, ఎలా దింపారంటే బండి మీద దింపారు సార్ అంటే ఆ బండి ఏ బండి అని అడిగిన బండి గురించి డీటెయిల్స్ చెప్పంటే నేను మా డాడీ బండికి వస్తున్నాము, బండికి వస్తున్నాం, మేము ఏం చూసాం, దున్నపోతుని చూసాం, దున్నపోతుకి 4 కాళ్ళు ఉన్నాయి, ఒక తలకాయ ఉంది, 2 చెవులు ఉన్నాయని చెప్తున్నాడు. సో ఎవరికి ఏం అడిగినా కూడా ఫైనల్గా ఎక్కడికి వస్తున్నారు, వాళ్ళు దున్నపోతు దగ్గరికి వస్తున్నారు. ఓకే, సో ఈ దున్నపోతు ఎందుకు చెప్తున్నారంటే మన ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక దున్నపోతుందండి, అది పర్సన్ కాదు. ఓకే, ఆ దున్నపోతు ఒకటి ఉంది. సో మనం ఎక్కడ ఎంటర్ అయినా ఏం చేసినా లాస్ట్కి వచ్చేది మనం ఎక్కడికి చెప్పండి, ఈ దున్నపోతు దగ్గరికి వస్తుంది. ఓకే, ఆ దున్నపోతు ఏంటి అంటే ద హెసిటేషన్ టు సే నో. నో చెప్పం మనం దేనికి కూడా, చెప్తామా? సో ఈ నో చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ఓనర్స్. సో ఎందుకు నో చెప్పాలి, నో చెప్పడం వల్ల ఏంటి అనేది విల్ క్లియర్ అండర్స్టాండ్. ఓకే, సో వెన్ టు సే నో. సో నో చెప్పే ముందు ప్రతిదానికి నో చెప్పొచ్చా లేదా? దీస్ ఆర్ లవ్ థింగ్స్. సో ఓకే, డూ యూ హ్యావ్ టైమ్ అండ్ ఎనర్జీ, ఉందా లేదా టైం అంటే ఆ వర్క్ చేయడానికి ఎవరైనా అడిగినప్పుడు? అది మనకు సెకండ్, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు యూ? ఆ వర్క్ వల్ల లేకపోతే ఎవరు ఫోన్ చేసి రమ్మడం వల్ల దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా లేదా ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, డస్ ఇట్ ఫీల్ రైట్, అది మనకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా? నెక్స్ట్ ఏముంది, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ సే నో. ఒకసారి అడిగిన పర్సన్ బట్టి వాళ్ళు మనం నో చెప్తే ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించుకుని దాన్ని వీ నీడ్ టు టెల్ ఇట్. నెక్స్ట్, ఈజ్ దేర్ అదర్ వే టు హెల్ప్? మీరు నో చెప్పారు ఓకే, బట్ ఆ పర్సన్ కి కావాలి, మీరు మీ పొజిషన్ లో వేరే వాళ్ళని పెట్టవచ్చా లేదా అనేది మీరు ఒకసారి ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, సో సేయింగ్ నో అన్నెసరీ ఇస్ అ సూపర్ పవర్ అండి. ఎందుకంటే యూ గెట్ టు అండర్స్టాండ్, యూ ప్రిజర్వ్ యువర్ ఫోకస్ అండ్ ఎనర్జీ. ఓకే, సో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల మనం గ్రో అవుతామని ఏమనుందా? ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ వీ కెనాట్ డూ ఇట్. నెక్స్ట్, ఫ్రీ అప్స్ యువర్ రిసోర్సెస్, టైం దొరుకుతుంది మనకి టు థింక్ ఆన్ రియల్లీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ద డే. అండ్ దెన్ క్రియేట్ స్పేస్ ఫర్ హై వాల్యూ ఆపర్చునిటీస్. అదే ముందు చెప్పాలి ఆల్రెడీ, ఎస్ చెప్పే ముందు నో చెప్పే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ లాస్ట్ వన్ ఈస్ బూస్ట్ ప్రొడక్టివిటీ. సో పర్ఫెక్ట్ గా మనం ఏది వర్క్ చేయాలనుకుంటున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.